శాసన మండలిలో ఋషికొండ కట్టడాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఋషికొండపై భవనాలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయా అని మంత్రి అచ్చెన్నాయుడు అంటే తప్పులు జరిగితే కాంట్రాక్టర్కు బిల్లులు ఎందుకు చెల్లించారని వైసీపీ బొత్స నిలదీశారు. ఋషికొండ కట్టడాల్లో తప్పు జరిగితే ఎంక్వైరీ వేయండి అన్నారు. ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష, 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈ రోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద. ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగింది, అంత తప్పు జరిగింది, దాని గురించి డిస్కషన్కి వెళ్ళక్కర్లేదు. సెక్రటరీ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే ఋషికొండ గురించి మాట్లాడారు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 26 స్క్వేర్ ఫుట్కి 26,000 అని చెప్పారు కదా. ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడితే వాడుకోకపోవడం చేతగా, మీ చేతగా ప్రభుత్వం చేతకంటాను. అందులో దోపిడీ జరిగిందనే ఉద్దేశమే కదా అధ్యక్ష. అది తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్నగాక మొన్న ఆడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపేక్ష చెల్లించారు అధ్యక్ష. ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష. అందులో అవకతవకలు జరిగితే ఎంక్వైరీ పోస్ట్ చేయమని అధ్యక్ష. ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీకి ఆదేశించండి. ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరు చేయమని అధ్యక్ష. తప్పు చేయమని అధ్యక్ష.